హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ, అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఈరోజు ఈ వీడియోలో నా కోసం నేను స్టిచ్ చేసుకున్న ఈ మగ్గం బ్లౌజెస్ అన్నీ డీటెయిల్డ్గా నేను చూపిస్తానండి. ఆల్మోస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్లా అనమాట. అయితే ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రతి బ్లౌజ్కి ఆల్మోస్ట్ అన్నింటికి ఖచ్చితంగా మీకు దగ్గర అయితే ట్యుటోరియల్స్ ఉన్నాయండి నా దగ్గర, నా ఛానల్లో. ఇందులో ఏ ఒకటైనా మీకు నచ్చినా అది కుట్టుకోవాలి అనుకుంటే దానికి సంబంధించినవన్నీ ఛానల్లోనే ఉన్నాయి. ఒకసారి ఛానల్ కూడా చెక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇందులో కొన్ని బ్లౌజెస్ లేటెస్ట్గా తీసుకున్నవి కుట్టుకున్నవి ఉన్నాయి. కొన్ని బ్లౌజెస్ కొంచెం పాతవి, అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను కుట్టుకున్నవే, కానీ కొన్నిట్లకి వీడియో అన్నది లేదు, అంటే కుట్టి చాలా రోజులైంది ఛానల్ పెట్టకముందు. సో ఇందులో మీకు వీడియోలో ఒక్కొక్క వీడియోని కొంచెం ఫాస్ట్గానే చూపిస్తానండి. ఇదైతే ఒక గ్రీన్ కలర్ పట్టు శారీ మీదకి నేను విడిగా ఉప్పాడ బ్లౌజ్ తీసుకుని కుట్టుకున్నాను నేను. ఇది రీసెంట్గానే స్టిచ్ చేశాను కాబట్టి ఛానల్లో ఉంటుంది. డీటెయిల్డ్గానే అన్నీ పెట్టాను నేను, అంటే నెక్ ఎలా కుట్టాను, హ్యాండ్స్ ఎలా కుట్టాను, ఈ చెక్స్ డిజైన్ ఎలా మార్కింగ్ వేసుకున్నాను, అలా అన్నీ ఇందులో చాలా డీటెయిల్డ్గానే పెట్టానండి ఛానల్లో. ఈ బ్లౌజ్ కానీ మీకు నచ్చినట్టయితే నార్మల్ నీడిల్తోనే కుట్టుకోవచ్చు, అక్కడక్కడ మగ్గం వర్క్ నీడిల్ అయితే ఉంటుంది. అన్ని మెటీరియల్స్ ఈజీగా అవైలబుల్ అయ్యే మెటీరియల్సే అండి. ఎంత హెవీ బ్లౌజ్ అయినా సరే మనం ఈజీగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా పెద్దగా అవసరం లేదు. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ మీద మల్టీ కలర్స్ యూస్ చేసి కుట్టుకున్న బ్లౌజ్ అండి. ఇది లేటెస్ట్ బ్లౌజే, లేటెస్ట్ ఫస్ట్ చూపిస్తున్నాను నేను. ఈ బ్లౌజ్ కూడా వీటి యొక్క డిజైన్స్, బీడ్స్ దగ్గర నుంచి లోపల వేసిన ప్రతి డిజైన్, అంటే పీకాక్ కానీ, లోటస్ కానీ, ఇంకా ఏ డిజైన్ అయినా కూడా ఛానల్లో అయితే ఉంది. జస్ట్ డిజైన్ మట్టుకు నేను గూగుల్లో చూసి ఉన్నట్టు ఫ్రీ హ్యాండ్తోనే వేసానండి, ట్రేసింగ్ ఏమీ వేయలేదు. సో డిజైన్ వేసింది కూడా మీకు ఛానల్లోనే ఉంటుంది. ప్రతిదానికి ట్రేసింగ్ అవసరం లేదండి, ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ అన్నవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. ట్రేసింగ్ షేప్ అన్నది అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. సో నేను ట్రేసింగ్ 90% ఫాలో అనండి. అన్నీ ఫ్రీ హ్యాండ్తో కానీ, కార్బన్ పేపర్తో కానీ, లేదంటే ట్రేసింగ్ పౌడర్ యూస్ చేసుకుని డిజైన్ మనకు తగ్గట్టుగా వేసుకొని కానీ, ఈ 3 మెథడ్సే ఫాలో అవుతాను తప్ప గూగుల్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటే ఒక్కోసారి సైజెస్ అన్నవి సరిపోవు. సో అది ఒకటి. ఈ థర్డ్ బ్లౌజ్ చూపించేది ఏంటంటే, దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ 1 and 2 బ్లౌజెస్ అన్నీ క్లాత్ మీద కుట్టిన తర్వాత స్టిచ్ చేసింది. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిన తరువాత ఈ డిజైన్ అయితే స్టిచ్ చేసుకున్నాను నేను. ఇందులో ఎక్కువ కుందన్స్ యూస్ చేశాను, ఎందుకంటే మనం లైనింగ్ వేసి కుట్టిన తర్వాత ఎక్కువ థ్రెడ్ వర్క్ అది మనం కుట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కుట్టే పని తక్కువగాను, స్టిక్ చేసే పని కొంచెం ఎక్కువగా ఉండేలాగా అటువంటి డిజైన్ సెలెక్ట్ కుట్టుకున్నానండి. హ్యాండ్స్ కూడా ఆల్మోస్ట్ సేమే. హ్యాండ్స్ కుట్టిన తర్వాత నేను కిందన పట్టు ఏరియాలో హ్యాంగింగ్ బీడ్స్ కింద పట్టకుండా మధ్యలో పెట్టి చూపించాను నేను. సో బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కుట్టిన స్టిచ్చెస్ అన్నీ ఇలా కనిపించాయి, బట్ వేసుకుంటే అంత ఇబ్బందిగా అయితే ఏం లేదు, గుచ్చుకోలేదు, బాగానే ఉంది. మీకు ఇలా గుచ్చుకునేటట్టయితే బ్యాక్ సైడ్ ఇంకొక లైనింగ్ క్లాత్ వేసి లైట్గా టాకాలు వేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇది హ్యాండ్ అనమాట. ఇది కూడా స్టిచ్ చేసిన బ్లౌజ్ మీదే. నేను కొన్ని ప్లెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేసుకుని ఉంచుకున్నాను, ఆ తర్వాత కుట్టించాను. సెకండ్ ఏంటంటే, ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ మీద కూడా దానికి తగ్గట్టుగా వర్క్ చేసుకున్నాను. ఇది ఒక గ్రీన్ కలర్ పట్టు శారీ, ప్యారెట్ గ్రీన్ కలర్, దానికి మ్యాచ్ అయ్యేలా ఇది తీసుకున్నాను. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఫుల్గా కుట్టిన తరువాత ఈ డిజైను ఇలాగా బ్రోకెడ్ క్లాత్లో ఉన్నదానికన్నా ప్లెయిన్ క్లాత్ మీద అయితే బాగా కనిపించేదని అనిపించింది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఏంటంటే వెంకటగిరి పట్టు శారీ అండి, టొమాటో రెడ్ విత్ ఈ బ్లూ కలర్ అనమాట, రాయల్ బ్లూ ఆర్ సంథింగ్. ఈ బ్లౌజ్ కూడా నేను ఎమర్జెన్సీ అవసరం ఉండి నేను ఫస్ట్ కుట్టించేసాను, బుట్ట చేతులు పెట్టి. కుట్టించిన తరువాత నేను ఇది వర్క్ అన్నది చేసుకున్నాను. ఈ బ్లౌజ్ యొక్క ట్యుటోరియల్ కూడా, అంటే ఫ్లవర్స్ ఎలా కుట్టాను, ఏ మెటీరియల్ అయితే యూస్ చేశాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా
నా ఛానల్‌లో ఉన్నాయండి. అన్నీ కలిపి ఒక ప్లేలిస్ట్‌లో అయితే ఉన్నాయి. మగ్గం వర్క్ ట్యుటోరియల్స్ అని. అందులో గనక మీరు వెళ్ళేటట్టయితే, నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఏ బ్లౌజ్ అయినా కూడా దానికి సంబంధించిన ట్యుటోరియల్ ఎంతో కొంత అయితే ఉంటుంది. మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇలా కుట్టాలి అనుకుంటే అంటే ఇన్ని చూస్తున్నప్పుడు ఏదో ఒకటైనా నచ్చకపోతుంది కదా! ఏదైనా నచ్చి కుట్టుదాము అని ట్రై చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఛానల్‌లో అయితే ఉందండి. ఇది టోటల్ బ్లౌజు. ఫ్రంట్, హ్యాండ్స్ దీనికి హ్యాంగింగ్ బీడ్స్ కూడా సైజెస్ అన్నవి డిఫరెంట్‌గా పెట్టాననమాట. సో, నెక్స్ట్ వచ్చే వీడియోస్‌ని కొంచెం ఫాస్ట్‌గా చూపిస్తాను. ఎందుకంటే ఇలా చెప్పుకుంటే చాలా వీడియో లెంథీ అవుతుంది కాబట్టి దాని యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ షార్ట్‌గా ఇస్తాను. వీడియో అయితే మటుకు ఛానల్‌లో ఫుల్‌గా అయితే ఉంది. ఓకేనా? ఈ బ్లౌజ్ కూడా నాకు బాగా నచ్చిన బ్లౌజు. మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఉప్పాడ ప్లెయిన్ క్లాత్ తీసుకొని నేను కుట్టుకున్నానండి. దీనికి హ్యాంగింగ్ బీడ్స్ కిందన కూడా కట్ వర్క్ ఇచ్చాను హ్యాండ్ అంతాను. ఈ నేను చూపిస్తున్న ఏ బ్లౌజ్ డిజైన్ అయినా సరే నేను ఓన్‌గా కస్టమైజ్ చేసుకున్నాను కాబట్టి ఎంతవరకు అయితే మనకి బయటకి విజిబుల్‌గా ఉందో అంతవరకు మాత్రమే స్టిచ్ చేశాను. చంక భాగంలో స్టిచ్ చేయలేదు. అన్నీ సింపుల్ థ్రెడ్స్‌తోనే అండి. మెటీరియల్ అయితే ఎక్కువ పట్టింది గానీ, కాస్ట్‌లీ మెటీరియల్ అయితే నేను యూజ్ చేయలేదు. నార్మల్ థ్రెడ్సే ఒక 5-6 కలర్ థ్రెడ్స్ తీసుకొని, ఆల్టర్‌నేట్ కలర్ కాంబినేషన్స్‌తో నేను ఫ్లవర్స్ స్టిచ్ చేసుకున్నాను. దీని యొక్క ఫుల్ ట్యుటోరియల్ కూడా ఛానల్‌లోనే ఉంది. బట్ ఈ డిజైన్ కుట్టడానికి నాకైతే చాలా టైం పట్టింది. నెక్స్ట్ మీకు చూపించే డిజైన్ మిర్రర్ వర్క్ అనమాట. ఇది కుట్టి 2 ఇయర్స్ అవుతుందండి. ఇది లెమన్ యెల్లో కలర్ ఉప్పాడ సారీ మీదే తీసుకున్నాను. ఉప్పాడ సారీ దానికి సారీ మీద ఇచ్చిన క్లాత్‌తోనే చేశాను. బట్ సారీ మీద క్లాత్ నాకు అంత కంఫర్టబుల్‌గా అనిపించలేదు. కొంచెం క్లాత్ క్వాలిటీ సారీతో వచ్చిన క్లాత్ క్వాలిటీయే అంతగా బాలేదనిపించింది. సగం వర్క్ అయిపోయిన తర్వాత తెలిసింది. బట్ కంటిన్యూ చేశాను. ఇది మిర్రర్ వర్క్. అన్నీ నార్మల్ థ్రెడ్స్ యూజ్ చేసినవే అనమాట. ఈ బ్లౌజ్ క్లాత్ కూడా విడిగా నెట్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్‌కైతే ఇలా వర్క్ చేసుకున్నానండి. ఎప్పుడో కుట్టి అప్పుడే 6 ఇయర్స్ అవుతుంది. సో, నాకు అప్పుడు పెద్దగా డిజైన్స్ ఏం రాలేదు. ఉన్న డిజైన్ అలా డెవలప్ చేసుకుంటూ లోటస్ ఫ్లవర్ షేప్ అన్నది పెంచుకుంటూ మొత్తం నెక్ అంతా ఫిలప్ చేసేసానంతే. నార్మల్ లోటసే లేయర్స్ మీద లేయర్స్, స్టోను, జర్దోజి అలా కుట్టుకుంటూ పెట్టింది. ఇది బాగా పాత బ్లౌజ్ అండి. ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇది హాఫ్ పట్టు క్లాత్ మీద కుట్టానండి. ఆ టైంలో నాకు ఉప్పాడ బ్లౌజ్ మీద ఐడియా లేదు. వైట్ కలర్ పట్టు శారీ విత్ మెరూన్ బార్డర్ అనమాట. కోరా కలర్ అంటారు కదా! ఆ శారీ మీదకి కాసుల వర్క్ ఇది కొట్టి కూడా ఒక 4 ఇయర్స్ పైనే అవుతుంది. మంచి క్వాలిటీ బీడ్సే యూజ్ చేశాను. సో, ఇప్పటికి కూడా నాకు షైనింగ్ ఏం పోలేదు. కలర్ ఏం ఫేడ్ అవ్వలేదు. కాసు వర్క్ అనమాట. నేను ఈ కాసు వర్క్‌లో 2 రకాల బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను. నెక్స్ట్ చూపిస్తూ ఉంటాను. ఇది ఉప్పాడ 3 సిస్టర్స్ శారీ అండి. వీటన్ని వీడియోస్ మీరు ఛానల్‌లో ఉన్నాయి. మీకు డౌట్ పడక్కర్లేదు. ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. శారీలో వచ్చిన క్లాతే అనమాట రన్నింగ్ బ్లౌజు. హ్యాండ్స్‌కేమో డార్క్ కలర్ తీసుకున్నాను. బాడీకేమో లైట్ కలర్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ డిజైన్ కూడా అంతా ఓనే అండి. జస్ట్ మైండ్‌కి ఏదనిపించిందో అలాగా కుట్టేసాననమాట. వైట్ కలర్ కుందన్స్‌కి గోల్డ్ బార్డర్, గోల్డ్ కలర్ కుందన్స్‌కి సిల్వర్ బార్డర్ కాంట్రాస్ట్‌లో సింపుల్‌గానే కుట్టానండి. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. బాడీ అంతా వచ్చింది. అంటే హ్యాండ్స్, నెక్ అంతా కుట్టాను. బట్ టైం అన్నది చాలా తక్కువ. ఇప్పుడు చూస్తున్న బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అయిపోయిందండి. ఆ టైంలో కుట్టేటప్పుడు నాకు పెద్దగా డిజైన్స్ ఐడియా ఏం లేదు. జస్ట్ నెట్ హ్యాండ్స్ తోటి ఏదో 2, 3 ప్యాచెస్ తీసుకొని అక్కడికక్కడ స్టోన్‌లేసి స్టిక్ చేసి కుట్టేసిందే. అసలు యాక్చువల్‌గా దీన్ని మగ్గం వర్క్ కూడా అనరు. స్టిక్ చేసేసిన వర్క్ అనమాట. అంటే మగ్గం నీడిలే యూజ్ చేయకుండా కుట్టిన బ్లౌజ్ ఇది. ఇది నార్మల్ జస్ట్ చిన్న బ్లౌజు. బట్ నెట్‌తో ఎక్కువొచ్చింది. నెక్స్ట్ వీడియోస్‌లో నెట్ వర్క్ ఎలా కుట్టాలన్నది కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా ఉప్పాడ బ్లౌజే అండి. అయితే వేరేగా తీసుకున్నాను. సారీ కూడా సేమ్ ఆలివ్ గ్రీన్ కలరే. దీని మీద జుమ్కా డిజైన్ తీసుకున్నాను. దీని ట్యుటోరియల్ నా వీడియోలో ఒక 2 ఏళ్ల క్రితం ఉంటుంది. ఫస్ట్‌లో పెట్టిన వీడియో అనమాట జుమ్కా డిజైను. ఇది కూడా ఈజీగానే కుట్టొచ్చండి. మగ్గం నీడిల్‌తో కన్నా నార్మల్ నీడిల్‌తో ఇంకా ఈజీగా ఉంటుంది. నేను చూపిస్తున్న వీడియోలో హాఫ్ నార్మల్ నీడిల్‌తో ఉంటాయండి. హాఫ్ మగ్గం నీడిల్‌తో ఉంటాయి. కానీ మగ్గం నీడిల్‌తో కాకుండా మొత్తం బ్లౌజ్ అంతా కూడా నార్మల్ నీడిల్‌తో కుట్టొచ్చు. ఓన్లీ టైం అన్నదే మారుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది పట్టు సారీ మీద ధర్మవరం సిల్వర్ కలర్ శారీ ఇది. సిల్వర్ మీద నేవీ బ్లూ బార్డర్ అనమాట. దీని యొక్క ట్యుటోరియల్ కూడా ఉంది. నేను ఇలా స్పెషల్‌గా మీకు చెప్పక్కర్లేదు. ప్రతి వీడియోకి నేను కుట్టిందే కాబట్టి ఛానల్‌లో ప్రతి ఒక్క బ్లౌజ్ యొక్క ట్యుటోరియల్ అయితే మీకు ఉంటుంది. ఇది నార్మల్ థ్రెడ్ అండి. కుట్టి కూడా ఒక 5 ఇయర్స్ అవుతుంది. బట్
బ్లౌజ్ అయితే బాగానే ఉంది. ఇది కొట్టి ఒక 4 ఇయర్స్ అవుతుందండి. గుట్ట పూసల వర్కు. ఈ డిజైన్ అయితే ఎక్కువ పర్ల్స్‌తో పట్టింది. ఆల్మోస్ట్ 2, 3 బంచెస్ పర్ల్స్ అయ్యాయి. నార్మల్ నీడిల్‌తోనే ఎక్కువ కుట్టారండి. దీనికైతే మగ్గం నీడిల్ అసలు ఎక్కడ యూజ్ చేసే అవసరమే రాలేదు. అంతా నార్మల్ నీడిల్‌తో ఒక్కొక్క పూస ఎక్కించుకుంటూ కుట్టింది అండి. టెడియస్ జాబే ఇది. టైం పడుతుంది. బట్ అవుట్‌పుట్ అయితే చాలా వస్తుంది. ఒక టైంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ గుట్ట పూసల వర్క్ బాగా ఫేమస్ అని ఎక్కడ చూసినా కనిపిస్తుంటే గూగుల్‌లో పిక్చర్ చూసి జస్ట్ కాపీ చేశానంతే. ఇది కూడా కుట్టి చాలా రోజులయిందండి. పీకాక్ చెక్స్ బార్డర్ అనమాట. హ్యాండ్స్ అంతా చెక్స్ వస్తుంది. ఇది ఎక్కువగా యూజ్ చేయలేదు. 1 ఆర్ 2 టైమ్స్ యూజ్ చేశానంతే. ఇది కూడా ఈజీ అండి. బట్ దీని ట్యుటోరియల్ అయితే మీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది కుట్టి చాలా రోజులైంది కాబట్టి ట్యుటోరియల్ అయితే లేదు. బట్ మీకేదన్నా ఇది కావాలి అనుకుంటే నాకు కామెంట్‌లో ఒకసారి మెసేజ్ చేయండి. నేను తప్పకుండా చేస్తాను. ఇది కుప్పడం పట్టు శారీ అనుకుంటాను. రెడ్ విత్ నేవీ బ్లూ విత్ ఈ టొమాటో రెడ్ అనమాట. దీని ట్యుటోరియల్ కూడా ఉంది. మీరు ఈ వీడియో చూస్తున్నారు. మీకు ఇది నచ్చింది. ఒక బ్లౌజ్ నచ్చినా కూడా, ఏ బ్లౌజ్ నచ్చినా కూడా, లేదంటే ఇంకా కొత్త డిజైన్స్ ఏమన్నా కావాలన్నా దయచేసి కామెంట్‌లో నాకు రాయండి. వీలైతే ఖచ్చితంగా మీకు నేను అది చేసి చూపిస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు షేర్ చేయొచ్చు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా పాత బ్లౌజ్ అండి. ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ అయ్యుంటుంది. కుట్టేసిన బ్లౌజ్ మీద నేను ఆ టైంలో నాకున్న మెటీరియల్ తోటి ఈ వర్క్ అయితే కుట్టుకున్నాను. ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ మీదే కుట్టాను. ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట. అప్పుడు నాకు పెద్దగా డిజైన్స్ అయితే ఏమీ రావు. షాప్‌లో చూసి పికాక్ బావుందని యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేశానంతే. నాకు ఆ టైంలో ఇప్పుడైతే కొంచెం ఎక్కువ టెక్నిక్స్ అవి తెలిసాయి. చేయగా అప్పుడైతే పెద్దంత నాలెడ్జ్ అయితే ఏం లేదు మగ్గం వర్క్‌లో. ఇది కూడా మిర్రర్ వర్కే అండి. ఇది కూడా ప్యారెట్ గ్రీన్ మీద పర్పుల్. సో, అంతే ఓన్లీ గ్రీనే. సింపుల్‌గా అయిపోతుందిది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్‌లో రోజుకొక గంట కూర్చున్న అయిపోయే బ్లౌజ్ అండి ఇది. జస్ట్ మిర్రర్సే. ఇవన్నీ ఒరిజినల్ మిర్రర్సే. ప్లాస్టిక్ మిర్రర్స్ కాదు. అందుకనే తక్కువ మిర్రర్స్ యూజ్ చేశాను. ఇది ఒక సారీ అండి. పింక్ కలర్ సారీ. ఈ డిజైన్ చాలా బావుంది గానీ, ఈ బ్లౌజ్ మీద అంతగా సెట్ అవ్వలేదని అనిపించింది. ఎందుకంటే వర్క్ అన్నది చాలా హెవీ. పెద్ద లాకెట్ మోడలు. కానీ ఈ బ్లౌజ్ మీద అంతగా అనిపించలేదు. ఏ ప్లెయిన్ కలర్ అయ్యుంటే డార్క్ కలరు, నేవీ బ్లూ, గ్రీన్ అయ్యుంటే బాగా కనిపించేది. కష్టపడి చేసినా అంత హైలైట్ అవ్వలేదండి ఈ వర్క్ అంతా. బట్ డిజైన్ అయితే బావుంది. దీని ట్యుటోరియల్ అయితే నెక్ మోడల్ అయితే ఉంది గానీ, లాకెట్ మోడల్ అయితే లేదండి ఆ టైంకి. ఈ వీడియోలో ఇది చాలా లాస్ట్ బ్లౌజ్ అండి. కేరళ సారీ మీద ఓన్లీ హ్యాండ్స్‌కే స్టిక్ చేసుకున్నాను. వల్లంకడి అంటారు. 2 పెద్ద మిర్రర్స్ తోటి 2 హ్యాండ్స్‌కి ఈ డిజైన్ అన్నది జస్ట్ స్టిచ్ చేశానంతే. బాగా పాత బ్లౌజు. నెక్ అయితే ఏమీ లేవండి. నెక్స్ట్ ఇది కూడా పాతదే ఉప్పాడ. అందుకే వీటికన్నిట్లికి ఓల్డ్ బ్లౌజెస్ అన్నిట్లికి షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి. రీసెంట్‌గా కొనుక్కున్న వాటిలన్నిటిని నేను లాంగ్ 3, 4 హ్యాండ్స్ పెట్టుకున్నాను. పాత బ్లౌజెస్ అన్నీ షార్ట్ హ్యాండ్సే. ఇది కూడా సింపుల్ డిజైనే అండి. అంతా నార్మల్ థ్రెడ్‌తో కుట్టాను. మగ్గం వర్క్ అన్నది అయితే ఎక్కడా లేదు. ఇది కూడా ఉప్పాడలోనే. ఒక టైంలో ఉప్పాడలో ఆల్మోస్ట్ అన్ని రకాల శారీస్ కొనేసుకున్నాను. పిచ్చిలాగా ఉప్పాడ మీద క్రేజ్ తోటి. అప్పుడే అన్నీ కుట్టిందే. థ్రెడ్ వర్క్ ఇది. సింపుల్ రౌండ్ పాట్ నెక్ అనమాట. ఇది కూడా నార్మల్ థ్రెడ్‌తోనే స్టిచ్ చేశాను. అండ్ లాస్ట్ ఇది ఒక గోల్డెన్, సిల్వర్ మిక్స్డ్ శారీ మీదున్న క్లాత్ మీద కుట్టిందండి. సింపుల్ డిజైనే. బట్ ఎక్కువ గోల్డ్ వర్క్ అయింది. డిజైన్ డీటెయిలింగ్ నాకు స్టార్టింగ్‌లో అంతగా తెలియలేదు. సో, టోటల్ బ్లౌజెస్ ఈ వీడియోలో ఇవే అండి. ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రెజెంట్ నా దగ్గర లేవు. ఈ వీడియోలో చూపించింది ఏదైనా మీకు నచ్చినా, మీ ఒపీనియన్ ఏదైనా సరే దయచేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏ కలర్ బ్లౌజ్ నచ్చిందో నాకు కామెంట్‌లో పింగ్ చేయండి. ఇంకా ఎటువంటి డిజైన్స్ ఏమన్నా కావాలి అనుకుంటే నాకు చెప్తే నేను మీకు అది క్లియర్‌గా వర్క్ చేసి చూపిస్తాను.